లడ్డూలో కల్తీ కాదు, 5 తల్లులు చనిపోయారు, ఒక అతను చనిపోయాడు, వాళ్ళ కుటుంబాలు చాలా మంది గాయపడ్డారు. మరి ఇప్పుడు బాధ్యత తీసుకోవడం అంటే ఏంటి? నేను ఎగ్జాంపుల్ చెప్పను. పవన్ కళ్యాణ్ గారు నందమూరి తారక రామారావు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన ప్రభుత్వంలో, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో వంగవీటి మోహన్ రంగ గారు చనిపోయినప్పుడు కోడెల శివప్రసాద్ గారు బాధ్యత తీసుకుని హోంమంత్రిగా రాజీనామా చేశారు. అట్లానే ట్రైన్ యాక్సిడెంట్ జరిగితే రైల్వే మంత్రి రాజీనామా చేసిన చరిత్ర మన భారతదేశంలో. బాధ్యత తీసుకోవడం అంటే అది. నాకు ఇన్ఫర్మేషన్ ఉంది గొడవలు జరుగుతాయేమో అని, నాకు ఇన్ఫర్మేషన్ ఉంది గొడవలు జరుగుతాయేమో అని. చూసారు కదా, ఆయనకు తెలుసంట, ఆయనకి ఇన్ఫర్మేషన్ ఉందంట గొడవలు జరుగుతాయి అని. మరి ఇలా తెలిసి కూడా నిర్లక్ష్యంగా ఉన్న బిఆర్ నాయుడుని ఏం చేయాలి? మీ బాధ్యత మొత్తం బోర్డును ప్రక్షాళన చేయటం. బోర్డును ప్రక్షాళన చేయడం కింద ఉన్న జుజుబీలను కాదు, బిఆర్ నాయుడుని తీయాలా. వినపడుతుందా? బిఆర్ నాయుడుని తీయాలా, ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయాలి అక్కడి నుంచి. ఆ పనులు చేస్తే అప్పుడు బాధ్యత తీసుకున్నట్టు. బాధ్యత తీసుకుంటున్నానని చెప్పి ఏం బాధ్యతలు తీసుకోకుండా ఉండటం అనేది మాట మీకే చెల్లింది.